దోవనబాయ్ గుమలాస్పురం నుంచి దోవనబాయ్ వచ్చేటప్పుడు దోవనబాయ్ ఎంట్రన్స్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ దుర్గమ్మ శ్రీ శ్రీ దుర్గామాత గుడి అనమాట. స్వయంగా వెలిసిన దుర్గామాత అంట, పూజారి గారు చెప్పారు. ఈరోజు 5వ శంకరవం సభ జరుగుతుంది. 25/12/2025 దోవనబాయ్ గ్రామం. ఇది ఫారెస్ట్ అనమాట, ఫారెస్ట్ ల్యాండ్. దుర్గామాత తల్లి ఇక్కడ స్వయంగా వెలిసిన కారణంగా హిందూ బంధువులందరూ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే స్థలం ఇవ్వడం జరిగింది. ఈ గుడి నిర్మాణం డెవలప్ కోసం ఎవరో ఒక దాత ముందుకు వచ్చారంట. చాలా పెద్దది. శ్రీ 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 బంగళి దుర్గా ఆలయం దోవనబాయ్. చాలా పెద్ద ప్లేసు. ఇక్కడ హోమం, దసరా ఉత్సవాలు లాంటివి జరుపుకోవచ్చు. అది దుర్గమ్మ గుడి అన్నమాట. ధ్వజస్తంభం. ట్యాబ్ల భక్తులు కాలు కడుక్కోవడానికి, మరి ఏమైనా సంబరాలు దుర్గమ్మ జాతర ఉత్సవాలు జరిగేటప్పుడు, భోజనాలు ఏర్పాటు చేసేటప్పుడు కడుక్కోవడానికి అనుకుంటా వాటర్ సప్లై. అదండి వాటర్ ట్యాంక్, అది వైట్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ట్యాబ్లు కనెక్షన్ పెట్టున్నారు. 1 2 3 4 5 5 6 7 8 అలాగా. అంటే రైట్ సైడు 5 కుళాయిలు, ట్యాప్లు. గుడి ఆపోజిట్ 4 ట్యాప్లు. లెఫ్ట్ సైడ్ ఇంకా వర్క్ అవుతుంది. ఇంకా గుడి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అంటే గుడి పూర్తి చేశారు కానీ ఈ సరౌండ్ అనమాట, అంటే చుట్టూ ప్రహరీ కడుతున్నారు, అది ఇంకా పూర్తి అవ్వలేదు. అటువైపు ఇంకా 5 ట్యాప్లు బిగించారు. మొత్తం గుడి చుట్టుపక్కల మినిమం 15 ట్యాప్లు బిగించారు. బాగుంది. ప్రహరీ నిర్మాణం జరుగుతుంది. ఉసిరికి చెట్టు.
ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటాను గుడికి, ఇంకా నిర్మాణంలో ఉంది. హోమం ప్లేస్ అనమాట ఇది, ఇంకా నిర్మాణంలో ఉంది. హోమం నిర్వహించే స్థలం ఇది. అదే భక్తులు కూర్చునే స్థలం అనమాట ఇదంతా. పిల్లలు ఈరోజు 5వ శంకరవంశ సభ జరుగుతుంది. 25/12/2025 గురువారం రోజు పిల్లలు నృత్యం చేయడానికి వచ్చినారు. స్కూల్ నుండి అనుకుంటా. వేప చెట్టుని దుర్గమ్మ తల్లిగా భావించి పూజ చేస్తుంటారు హిందూ భక్తులు, దుర్గమ్మ భక్తులు. గుడి వెనుక భాగం.